హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియన్ నేవీ ప్రాజెక్ట్ 18 మెగా వార్షిప్స్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కానీ దాదాపు 2 ఇయర్స్ నుండి ఈ ప్రాజెక్ట్ స్టేటస్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే స్వయంగా ఇండియన్ నేవీ చీఫే అప్డేట్ ఇచ్చారు. వార్షిప్స్ని డిజైన్ చేయడానికి నేవీలోనే వార్షిప్ డిజైన్ బ్యూరో అనే ఒక విభాగం ఉంది. అందులో కొన్ని సెన్సార్స్ టెక్నాలజీని మాత్రానికి DRDO ల్యాబ్స్ డెవలప్ చేస్తాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఇండియన్ నేవీ చీఫ్ ఈ నెక్స్ట్ జనరేషన్ డెస్ట్రాయర్స్ డిజైన్ని కంప్లీట్ చేశామని చెప్పారు. అలాగే ఒక టెస్టింగ్ ప్లాట్ఫామ్లో ఈ వార్షిప్స్ కోసం డెవలప్ చేసిన కొన్ని స్మార్ట్ టెక్నాలజీస్ని కూడా ఆల్రెడీ టెస్ట్ చేశాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 31 లోపు డిఫెన్స్ మినిస్ట్రీ నుండి క్లియరెన్స్ వస్తుంది. మరో 2 ఇయర్స్ లోపే కాంట్రాక్ట్ని సైన్ చేస్తామని చెప్పారు. కోల్డ్ వార్ టైంలో క్రూజర్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉండేవి. 6,000 నుండి 10,000 టన్నుల మధ్య వెయిట్ ఉన్నవి డెస్ట్రాయర్స్, 10,000 టన్నుల కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే క్రూజర్స్ అని పిలిచారు. ఇవి మ్యాసివ్ వెపన్ లోడ్తో శత్రువులకి ప్యానిక్ని క్రియేట్ చేశాయి. అయితే ఆ తర్వాత బడ్జెట్ని తగ్గించుకోవడానికి డెస్ట్రాయర్ క్లాస్ షిప్స్నే వాడారు. అమెరికా, రష్యాలు ఇప్పుడు కేవలం కొన్ని కోల్డ్ వార్ ఎరా క్రూజర్స్కి మాత్రమే రిటైర్మెంట్ ఇవ్వకుండా ఆపరేట్ చేస్తున్నాయి. అయితే బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ కోసం పెద్ద పెద్ద రెడార్స్, హెవీ వెయిట్ ఉండే లాంగ్ రేంజ్ మిజైల్స్ అవసరపడి మరలా ఈ డెస్ట్రాయర్స్ వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది. అయితే ఈసారి 10,000 టన్నుల వెయిట్ని దాటినా కూడా డెస్ట్రాయర్స్ అనే పిలుస్తున్నారు. అమెరికా 15,000 టన్నుల జుమ్వాల్ట్ క్లాస్ డెస్ట్రాయర్స్ని బిల్డ్ చేసింది. కానీ మొదట 20 డెస్ట్రాయర్స్ని ప్లాన్ చేసిన కాస్ట్ మరీ ఎక్కువయ్యేసరికి 3 షిప్స్నే బిల్డ్ చేసింది. ఈ షిప్స్లో 2,800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న హైపర్సోనిక్ మిజైల్స్ని డిప్లాయ్ చేయబోతుంది. రష్యా అయితే లార్జ్ నెంబర్స్లో S-500 మిజైల్స్, జిర్కాన్ హైపర్సోనిక్ మిజైల్స్తో 19,000 టన్నుల లైడర్ క్లాస్ డెస్ట్రాయర్ని డిజైన్ చేస్తుంది. చైనా కూడా YJ-21 యాంటీషిప్ బలిస్టిక్ మిజైల్స్తో 12,000 టన్ వెయిట్తో టైప్ 055 డెస్ట్రాయర్స్ని వరుసగా బిల్డ్ చేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ లాగానే ఈ మెగా వార్షిప్స్ శత్రువులకి పవర్ని చూపిస్తాయి. ప్రస్తుతం ఇండియన్ నేవీ విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్ అనేవి 7,500 టన్నుల వెయిట్ ఉన్నాయి. బ్రహ్మోస్ మిజైల్స్, బరాక్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ ఉంటాయి. అయితే LRASHM, ETLD-HCM లాంటి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్స్, అలాగే న్యూక్లియర్ మిజైల్స్ని కూడా స్టాప్ చేయడానికి బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్తో ఈ ప్రాజెక్ట్ 18 డెస్ట్రాయర్స్ని డిజైన్ చేసింది. రిపోర్ట్స్ని బట్టి ఇవి 11,000 నుండి 13,000 టన్నుల మధ్య వెయిట్ ఉంటాయి. నేవీ చీఫ్ వీటిని స్మార్టెస్ట్ వార్షిప్స్ అని పిలుస్తున్నారు. అంటే ఈ షిప్స్లో ఎన్నో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఉంటాయి. ఈ వార్షిప్స్లో లేజర్ వెపన్స్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్ కూడా ఉండొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందే నేవీ న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అలాగే డెస్ట్రాయర్స్ని డిజైన్ చేస్తుందని మాట్లాడుకున్నాం. ఇవి కూడా హెవీ సైజ్ ఉంటాయి. వీటన్నింటిని బట్టి ఇండియన్ నేవీ లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే గ్లోబల్ పవర్ స్థాయికి చేరుకోవాలనేలా ఉంది. ఈ ప్రాజెక్ట్ 18 డెస్ట్రాయర్స్ ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ హెవీలీ ఆర్మ్డ్ అడ్వాన్స్డ్ వార్షిప్స్ లిస్ట్లో ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.